హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మిల్ మేకర్తో అయితే పలావ్ అనేది చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. మన చిన్నప్పుడు అయితే మిల్ మేకర్ని చికెన్ అనుకుని తింటుంటివి. మీకు ధ్యాస ఉన్నదో లేదో, ఎక్కడికైనా పెళ్లి వేటప్పుడు పెళ్లిలో కూడా అప్పుడు ఎక్కువ మిల్ మేకర్ వేసి చేస్తుంటాం. మీకు ధ్యాస ఉందో లేదో, లేట్ చేయకుండా అయితే మిల్ మేకర్ పలావ్ అయితే చేద్దామండి. ఫస్ట్ అయితే మాత్రానికి నేను బియ్యం అనేది నానబెట్టానే. ఈరోజు మా పిల్లలల్లా పైన ఉండకపోవచ్చు, మరొస్తుంటారు చూడండి. బియ్యం అనేది ఒక అర్ధ గంట ముందే నానబెట్టాలా. ఇవి బాస్మతి బియ్యం కాబట్టి. ఇంకా తర్వాతకి వచ్చేసి మనము మిల్ మేకర్గా ఇవి వచ్చేసి ఉడికి నీళ్ళల్లో నానబెట్టాలా. నేనైతే ఉడికి నీళ్ళు తీసుకొని వస్తానండి ఫస్ట్. ఇంకా ఉడికి నీళ్ళు అయితే తీసుకొని వచ్చాను అనమాట. మిల్ మేకర్ అయితే వేద్దామండి ఇందులోకి. ఉడికి నీళ్ళు కదా, చెయ్యి చక్కన పెట్టద్దండి. ఒక 10 నిమిషాల పాటు ఇట్లా ఉడికి నీళ్ళలో ఉండి మిల్ మేకర్ అనేది ఒక 10 నిమిషాలు ఉన్నానులే. నిజమా లేచండి ఇక్కడ రానిసే లే 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 నా బంగారు తెలిసిన మా నా మాట ఉంటుంది. ఎక్కడ నిసే అక్కడి వైరా అంటే అవి నానల్లా. ఇంకా 10 నిమిషాలు అయితే అయ్యేదనమాట. మిల్ మేకర్ కూడా నానే చూడండి ఒకసారిగా. ఆ కావుకు చూడండి ఎంత బాగా నానేవే. ఇంకా ఇప్పుడు నీళ్ళతో పిండాలి. అమ్మో కాలుతాయి. పిండుకొని తీసుకో డైరెక్ట్ అట్లయితే. నీళ్ళు కాలుతున్నాయిగా, కాలుతాయి. రా నువ్వు చేతురా. వీటినైతే తీసుకుందామండి. సన్నీళ్ళలో వేసి పిండుతాను. నీళ్ళు మరి సన్నీళ్ళలో వేయచ్చా? వేయచ్చు, కాలుతాయి కాబట్టి. మనకు రావు ఇప్పుడు చేత పిండేకి. ఇప్పుడు నీళ్ళు ఎన్ని వచ్చాయి చూడు. ఏమన్నట్టు అయితే లావ్ అయ్యేదానికి అట్లా కనిపిస్తుంది. లావ్ అయ్యా మరి. వీటిని ఎంత మోసం చేస్తుండ్రు చిన్నప్పుడు. చికెన్ అనుకొని పెళ్లిళ్ళనా వాళ్ళు మామూలుగా వేస్తున్నారు. వాటిని మనమే చికెన్ అనుకొని తింటున్నాం దాన్ని ఆ టైంకి. ఇంకా పొయ్యి అయితే అంటుకునేది అనమాట. ఇంకా ఇప్పుడైతే బాలబెట్టి తగినంత నూనె అయితే వేసుకుందామండి. అవి చెప్పువా. ఇంకా మిల్ మేకర్ అయితే కాలే నీళ్ళలో నుండి గడ్డ తీసి మరి సన్నీళ్ళలోకి వేసి ఇట్లా పిండి తీసుకున్నాను చూడండి మిల్ మేకర్ని. ఇంకా లేట్ ఏం చేయను, ఇంకా అంత అయిపోయేది పని. ఇంకా ఇప్పుడైతే వండడమే. తగినంత నూనె అయితే వేసుకుందామండి. ఈరోజు అయితే మాత్రానికి మాడం ముచ్చుకొని ఉన్నది. అసలుకి ఎండాకాలం మాడం ముచ్చుకునేది అంటే ఇంకా చాలా ఆశ్చర్యమవుతున్నది. అంతలో వచ్చి వాన వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తున్నది మాకైతే. ఇక్కడ పై అంకాయ ట్యాంక్ వెళ్ళి ఇవైతే మాత్రానికి బిర్యానీకి సంబంధించినవి అనమాట. ఇది లవంగము, తర్వాతకి యాలకబుడ్డ, చెక్క, జాపత్రి, అనాస పువ్వు ఇవన్నీ అయితే వేసుకుందామండి. బిర్యానీ ఆకు. ఇప్పుడు ఇదేం బిర్యానీ లేదు, పలావులోకి ఇవన్నీ వేస్తారు. అట్లే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. మంట బాగా అంటున్నాయి. టమాటా పండ్లు వేసుకున్నాం ఇప్పుడు. ఇట్లాంటి చూడండి వినోద్ పొయ్యి. టమాటా పండ్లు అనేది కొంచెం మగ్గని. ఇక ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందామండి. కొత్తిమీర
విషయం తక్కలేదు. లేదు పుదీనా కలుపుకుందామండి ఇప్పుడు. ఇంకా పుదీనా కొత్తిమీర కూడా మగ్గేదనమాట. ఇప్పుడైతే మనము ఇంతకుముందు నానబెట్టుకున్న మిల్ మేకర్ని అయితే వేసుకుందామండి. మిల్ మేకర్ వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాము. ఇందులోకే ధనియాల పొడి, నేను ఇంట్లో దంచి పెట్టుకున్నాను చూడండి, ధనియాలు తెచ్చి ఏపి ఎల్లిపాయలు వేసి దంచాను వీటిని. పసుపు కొంచెం, ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకుందామండి. మనీసా మీరు సైలెంట్ ఉన్నది, దీన్ని కదిలిస్తా అవి నాది ఊకే. ఈరోజు బాగా వస్తుంది. కట్లీరు అయితే తీసుకొని వస్తే మరి కింద తీసుకోవాలేమో. కింద తీసుకొని పెడతావు ఆడే వాకి ఇక్కడ పెట్టాలా మరి, నా అంటే కష్టం కాదు. ఏంటికి ఇవ్వాలి ఎక్కడ కానట్టుండదా అని. వాతావరణం సెలవా, వానకాలము కాదు, మధ్యాహ్నం వల్ల ఎండ. ఏమో వస్తావా అనుకున్నాను, నాన్న కూడా బాగా ఉరుముతున్నది ఒత్తుట్టు. వస్తే నేనేం నా అంతా హ్యాపీగా. ఫస్ట్ వాళ్ళకి నానకూడదు అంటారు. అంటే ఇప్పుడు నేను వేరే రాష్ట్రంలో ఉన్నాడు నాన్నకా సిటీకి వస్తే నాకు ఇది రెండోవనా? లేదు అంత ఒకటే వానే. అన్ని తనలో ఒకేసారి పడుతుందా? పడదు. మరి ఒకటే ఫస్ట్ వాన్ అది సెకండ్ వాన్ అది ఎట్లా లెక్క? మనం ఉండే కాడకి వస్తే అదే ఫస్ట్ వానప్ప. ఇంకా ఇది అది మార్చిలా అంటే జూన్ మేలా పడతాయి అడప వానలు. తర్వాతకి జూలై ఆగస్ట్ ఇవన్నీ వానకాలమే. ఇంకా నీకు వానకాలం ఎన్ని నెలలు ఉంటుంది, ఎండకాలం ఎన్ని నెలలు ఉంటుంది తెలియదు. అన్ని 3 నెలలు ఉంటావని తెలుసు. 3 నెలలు చెప్పు, యా కాలాలు చెప్పులే తెలుదు లే చెప్పాలా. వానకాలం 3 నెలలు, ఎండాకాలం 3 నెలలు, సరే గాలికాలం 3 నెలలు, చలికాలం 3 నెలలు, ఇంకా ఎన్నా ఇంకా గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, పవన ఋతువు. కొంచెం గుర్తున్నాయి మాకు కూడా. ఇంకా రెండు చెప్పు. వానకాలము, ఎండాకాలము, గాలికాలము, చలికాలము నాకు తెలియదు. ఇంకా ఇప్పుడు అవి ఋతువులు చెప్తాయి కదా, అట్లా చెప్పు అంటారు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, అంతే. టమాటా పండ్లు కొంచెం. వసంత ఋతువు అంటే వసంతకాలం అంటే ఏం కాలమో నాకు చెప్పు. జమినికి నువ్వు ఇందులో అటు తినిపిస్తుంది, వినపడొస్తుంది కానీ పాప తీసుకునే ఫోన్. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున అని ఉంటుంది బైబిల్లో. వసంతకాలంలో యుద్ధాలు చేసుకునే వాళ్ళు అంట. ఆ టైంలో మొదటి చరిత్ర స్టార్టింగ్ సమయాల్లో రాజులు. ఒకసారి తీసి చూస్తాను. కలుపుకుందామండి ఒకసారి. ఇంకా ఎసురైతే వేస్తామండి ఇప్పుడు. ఇంకా బియ్యం అయితే మాత్రానికి ఈ గిన్నె నిండి తీసుకున్నాను అనమాట. 1.5 గిన్నె నీళ్ళు అయితే వేసుకుందామండి. కరెక్ట్ వేసి చూడండి, 1.5 గిన్నె. ఇంకా సగం గిన్నె. ఓమా కోత వచ్చేదినా ఓమో. ఇంకా మూత ముచ్చి ఎసరైతే ఉడకని ఉడికేటప్పుడు ఓమా కోతే హాయ్ చూను. ఇంకా ఎసరైతే కాగేదన్నమాట. ఇక్కడికి ఉడుకుతుంటే చూడండి. ఇంకా ఇప్పుడైతే బియ్యం అనేది వేసుకుందామండి. మంట ఎత్తుకున్నది
చెయ్యి షేర్ ఇట్లా తద్దుడే ఎక్కువ కలపద్దండి, ఎందుకంటే బియ్యం అనేది రీఫ్ ఇంకా అన్నీ వేసామన్నమాట. ఇంకా ఉడికేది ఒక్కటే లేటు. మిల్ మేకర్ పలావ్ అనేది రెడీ అవుతుంది చూడండి. ఇంకా అయిపోయింది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇట్లుంటే మాత్రానికి. ఆ ఐరమ్ అప్పుడే నానబెట్టినప్పుడే చూసేదా, ఏడదమ్మా అని వంట చేసినాక తిందిలా ఐరాన్ కషాన్ అని చెప్తాను అనమాట పాపకి. ఏం చూస్తున్నావే పైన వాన వస్తుందనే? ఓం నిసి ఓం చేస్తున్నావమ్మా? ఆడుకుంటువే యాడా? ఇంత పలావ్ అయితే రెడీ అవుతున్నది అనమాట. ఆడ మన ఇస్తమ్మ చూడు ఎంత బాగా ముద్దు కూర్చునేదే ఇంతసేపు. ఎత్తుతావా నువ్వు అదే అనేసి తీస్తావా? వస్తుందే? రాదు, కాలు మీద పడుతుంది. అబ్బా అబ్బా అంటావు. లే మమ్మీ. వెరీ గుడ్, షబాష్. మా అమ్మ బాగా మాట్లాడుతుందమ్మా, మాటలు బాగా అర్థమవుతాయి కదా నీకు. నిసమా దా ఏమి ఇంకా ఒకసారి అయితే చూద్దామండి పలావ్ని, మిల్ మేకర్ పలావ్ని. దగ్గరికి అయింది, ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి. నీళ్ళన్నీ ముడుకొని పోవాలన్నమాట. ఇక పోమా. ఇంకా కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ముడుకొని పోతే ఇంకా పలావ్ అనేది రెడీ అవుతుంది. మూత ముచ్చుతాను. దూరం ఉండి నిసమా. మిసి ఎవరిసి ఐరమ్మని చూసొచ్చా కింద? లేరా? అవతల ఇంట్లో అయ్యి ఉండారు. ఓ వంట అవుతున్నది. ఉండు ఉండు. చూస్తాను. రెడీ రెడీ ఇదిగా. అయిపోయేది. ఇంకా మిల్ మేకర్ పలావ్ అయితే రెడీ అయ్యేదే. ఇంకా దింపుకుందామండి. దింపుతాను. అటు వాళ్ళేస్తాను, నీ సీరియా ఉండు. వినోద్ దింపుతాను. ఆడ పెడతాను ఇంకొక పని. వినోద్ తిందామా? తిందాం. ఏ మరి ఈ పిల్లలు ఎవరన్నా వస్తారని చూస్తే రానే రాకపోయి ఆట పట్టారే. అంతలో వచ్చి ఇంకా బాగా చల్ల పొద్దును కదా, ఇంకా బాగా ఆట పెట్టారు మా అమ్మలు. చికెన్ కాదు, చికెన్ అయ్యో చికెన్ చేశారా వాళ్ళు పిల్లరా అంటుంటుంది. తింటుంటాం కానీ అది చికెన్ కాదు అని కూడా చెప్పలేకపోతుంటుంది. అట్లా ఉంటుండే మరి. ఇంకా వచ్చిన కొత్తలో అవి వచ్చాను నేనులే. మనం డ్యాన్స్ లేదు నాకైతే ఎన్నేళ్ళైనా. ఇంకా ఈ మిల్ మేకర్ పలావులకి అయితే నేను పెరుగు చేశాను అనమాట. పెరుగు ఉల్లిగడ్డలు కలిపి తీసుకొని వచ్చాను. ఈ కాంబినేషనే బాగుంటుంది. దీనికంటే ఇంకా ఎక్కువ బాగుంటుంది అంటే చికెన్ బాగుంటుంది చూడండి. లేనప్పుడు ఇట్లా అడ్జస్ట్ చేసుకురండి. ఇది కూడా బాగుంటుంది.
మమ్మల్ని పట్టుకొని రావాలి, అక్కడ వేరు అక్కడ ఆడుకుని వింటారు. అవుతుండే ఇష్టం మీద నీ ఇష్టమ్మ కూడా పోయే. బాగున్నాయా? ఏమో ఫ్రెండ్స్, భారతి నన్ను బూదిన్నకే మంచి మంచివి చేస్తుంటుంది సాయంత్రం పూట. ఇప్పుడు పోయి ఒట్టి చేపలు తీసుకురావాలా. ఒట్టి చేపలు అంటే యాభై రకాల కొట్టివే అంతేనా? ఆన్లైన్లో ఒకటే ఉంటాయి కావచ్చు పెద్ద షాప్లో. పెద్ద షాపులు ఆడుంటావు. అవి బొమ్మడీలు చూద్దాం, నువ్వు వస్తావా? వస్తారు. నువ్వురా. చూడు నేను తిన్నాక వేసినా గిన్నెలా తిను. ఏమి కొన్ని వేసినా కూడా అన్నట్టుగానే వస్తుంది దీంట్లో. బాగుంటుందిలే, బాగా షిషి అని ఒకటే షియా అంటుంది. అయినా ముగ్గురు బాగుంటుంది కదా. మా హెబ్రి ఉర్లగడ్డని కానీ చియే అనుకుంటుంది, చికెన్ అనుకుంటుంది. అయ్యి ఎవరు కడుపు నిండా తిని పడుకునండి నువ్వు పాప. బాగుందే, తిను రానిసి ముక్కలు వేసుకో తినండి. పట్టు తిను తినండి. తిందాం ఫ్రెండ్స్. ఎప్పుడో పెళ్లిలా తింటుంటుంది దీన్ని. ఇది దీని పేరు ఏం పేరు? మిల్ మేకర్ పలావ్. నా తిన్న తర్వాత వచ్చిర్రు షాపు కాదు షియా పట్టు. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మిల్ మేకర్ పలావ్ అయితే మాత్రానికి చాలా బాగుండేది. ఇంకా మనం చిన్నప్పుడు ఎట్లయితే ఇష్టంగా తింటుంటే ఇప్పుడు కూడా మేమైతే అంతే ఇష్టంగా తినేమే. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త లేరని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.